ఆగో మన రేవంత్ అన్న ముసిముసి నవ్వుకుంటా శంకుబండ ఓపెనింగ్ చేస్తాండు. ఎందుకంటారా, మన కాళేశ్వరం నీళ్లను పారిచ్చేదందుకోల్లా. కాళేశ్వరంలో నీళ్ళే లేవాయే, అది వేస్ట్ ప్రాజెక్ట్ ఆయే, బేకారదాయే అనే కదా. మళ్ళా గిదేందంటారా, గదే మరి రేవంత్ అన్న మ్యాజిక్ అంటే. మూసిని మారుతా అనుకుంటా పని ముంగట పెట్టుకున్నాడు. ఏ నోటితోనైతే కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు, గదే కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతోనే 1,50,000 కోట్ల ప్రాజెక్టును తయారు చేస్తాడట. ఇక చెప్పుర్రోల్లా అంటే కాళేశ్వరమే లేదన్న మనిషి ఇప్పుడు ఆ నీళ్లతోనే 1,50,000 కోట్ల ప్రాజెక్టు ముంగట పెట్టుకున్నాడంటే ఇన్నొద్దులు సార్ వారు చెప్పినాయని ఉద్దరం ముచ్చట్లని సారే ఒప్పుకున్నట్టేనా కాదా. ఆగో ఇంకా పేపర్ కట్టింగ్లు చూడవు ఎంత గర్వంగా పెట్టుకున్నాడో. నిజం చెప్తున్నా, ఇవి చూసినాక పొద్దుగాలనే నాకు మస్తు నవ్వొచ్చిందోళ్ళ. అసలు కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు నడిచినాయో మనం కండ్లారా చూసినాం, చెవులారా ఇన్నాం సూత. అసలు 94,000 కోట్ల రూపాయలతోని కేసీఆర్ సార్ కాళేశ్వరాన్ని గడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు మింగిర్రు అని టామ్ చేసే. అరే ప్రాజెక్టు కరిసే 1,00,000 కోట్లు కాదురా నాయన అన్న సూత. అవే అబద్ధాలను సాటింపేసే. ఎంక్వైరీలానే, సిబిఐ విచారణలానే. ఇప్పుడేమాయే మల్లన్న సాగర్ నీళ్లు ఇడు వాటికత్తా అనబట్టే. అసలైతే రేవంత్ అనే చేసిన ఈ పేరంటం మల్లన్న సాగర్ కాన్నే చెయ్యాలి. కానీ ఆడ ఎత్తే జనాల ముంగట ఇజ్జత్ పోదా. కాళేశ్వరంలో కూలిపోయిందనే అంటివి, ఇప్పుడేమో కూలిపోయిన కాడికే వచ్చి పేరంటం పెట్టుకుంటివి అని నిలదీస్తారని కావచ్చు సారు గండిపేట కాడ ఈ ఓపెనింగ్ పెట్టుకున్నాడు. గిట్లనే అనిపిస్తుంది మరి. ఆగు మన రామన్న ఏమంటుండో ఇన్నుర్రు మీరు. ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది.